నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది అణుబాంబు. దానికి 10 రెట్లు మించినది ప్లాస్టిక్ అణుబాంబు. ప్లాస్టిక్ అణుబాంబా ఎక్కడా వినలేదు, ఎప్పుడూ చూడలేదు అనుకుంటున్నారా? అవును, ఇది నిజం. పైగా ఇది ఇప్పుడు ఎలా పేలుతుందో చెప్పలేం. చాలా చాలా ప్రమాదకరమైనది. ఆ బాంబు గురించి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అయితే చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్, ఎక్కడా స్కిప్ అవ్వకుండా పూర్తిగా చూడండి. ప్రపంచంలో బాంబులు లేని దేశాలే లేవు. అందులోనూ ఇప్పుడిప్పుడే అణుబాంబులు కూడా దాదాపుగా ప్రతి దేశం సమకూర్చుకుంటోంది. రేపెప్పుడైనా అనుకోకుండా యుద్ధం వస్తే దేశాల్లో ఉన్న బాంబులతో ఈ భూమి సర్వనాశనం అవ్వటం ఖాయం. ఇది మనందరికీ తెలిసిన బాంబుల కథ. కానీ ప్రపంచ దేశాలలో ప్రజలే పెద్ద బాంబును ప్రతిరోజు తయారు చేస్తున్నారన్న విషయం మీకు తెలుసా? అందులోనూ అది మన భారతదేశంలో చాలా త్వరగా తయారవుతోందన్న విషయం మీకు తెలుసా? ఆ బాంబు ఏమిటో మీకు చెప్పే ముందు 2 సమస్యల గురించి మాట్లాడుకోవాలి. ప్రపంచాన్ని ప్రస్తుతం పట్టి పీడిస్తోన్న ప్రధాన సమస్యల్లో పర్యావరణ కాలుష్యం, ఊహించని వాతావరణ స్థితిగతులు ముఖ్యమైనవి. ఇప్పుడు ఇవి 2 వేర్వేరు సంక్షోభాలు కావు, ఒక్కటే కలిసిపోయిన భయంకరమైన ఒకే సమస్య. గత కొద్ది సంవత్సరాల్లోనే శాస్త్రవేత్తలు ఊహించని విధంగా ఇది మరింత ప్రమాదకరంగా మారింది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు ప్లాస్టిక్ను వేగంగా విచ్ఛిన్నం చేస్తున్నాయి. వరదలు, సైక్లోన్లు ఆ ముక్కలను నదుల్లో, తీరాల్లో, పొలాల్లోకి నెట్టేస్తున్నాయి. అడవి మంటలు, ఇల్లు, కార్లు అన్నీ మైక్రోప్లాస్టిక్ ధూళిగా మార్చి గాలిలోకి పంపిస్తున్నాయి. ఈ చిన్న ముక్కలు పురుగు మందులు, శాశ్వత రసాయనాలను మోస్తూ మన శరీరాల్లోకి చొరబడుతున్నాయి. వీటన్నింటికీ ఎవరు కారణం? ఇంకెవరు, మనమే. ప్రతిరోజు కొన్ని లక్షల టన్నుల్లో ప్లాస్టిక్ వినియోగం ఈ ప్రపంచంలో జరుగుతోంది. మరీ ముఖ్యంగా మన భారతదేశంలో ఈ వినియోగం ఎక్కువగా ఉంది. అలా వాడి పడేసిన ప్లాస్టిక్ ఇప్పుడు కాలుష్య అణుబాంబుగా తయారై వాతావరణంలో కలిసిపోయి ఇప్పుడు మనల్ని నాశనం చేసేస్తోంది. మీకు తెలుసా, ఇది మొత్తం వ్యవస్థే కుప్పకూలుతున్న సంకేతం. ఇప్పుడు వినండి, తీవ్ర వాతావరణం మైక్రోప్లాస్టిక్ కాలుష్యాన్ని మరింత వేగవంతం చేస్తోంది. ఉష్ణ తరంగాలు, వరదలు, మంటలు ఇవన్నీ దీన్ని మరింత ఘోరంగా చేస్తున్నాయి. కానీ ప్లాస్టిక్ సంక్షోభం ఇప్పుడు ప్లాస్టిక్ గురించి మాత్రమే కాదు, ఒక కొత్త గ్లోబల్ అధ్యయనం చెబుతోంది. వాతావరణ మార్పు మైక్రోప్లాస్టిక్ను మరింత వ్యాప్తి చేసేలా, మరింత విషపూరితంగా మారుస్తోంది. వందల అధ్యయనాలను సమీక్షించిన శాస్త్రవేత్తలు ఇలా అంటున్నారు. వాతావరణ మార్పు ప్లాస్టిక్ కాలుష్యాన్ని సూపర్ చార్జ్ చేస్తోంది. ఇప్పుడు ఇది మన గాలి, సముద్రాలు, ఆహారంలోకి లోతుగా చుచ్చుకుపోతోంది. ఆధారాలు పేరుకుపోతున్నాయి. ఉన్నత ఉష్ణోగ్రతలు ప్లాస్టిక్ను వేగంగా పగలగొట్టేస్తాయి. 10 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే ప్లాస్టిక్ విచ్ఛిన్నమయ్యే రేటు రెట్టింపు అవుతుంది. అంటే ఇప్పటికే వ్యర్థాలతో నిండిన ప్రాంతాల్లో మరిన్ని మైక్రోప్లాస్టిక్ ముక్కలు, వరదలు, తుఫానులు ఈ ముక్కలను మరింత దూరంగా నెట్టేస్తాయి. హాంకాంగ్లో ఒక టైఫూన్ వచ్చింది. సమీప తీరాల్లో మైక్రోప్లాస్టిక్ సాంద్రత దాదాపు 40 రెట్లు పెరిగింది. అంతేకాదు, అడవి మంటలు ఇల్లు, కార్లు కాల్చి మైక్రోప్లాస్టిక్ ధూళి మేఘాలుగా మారుస్తున్నాయి. ఈ ముక్కలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో, మైక్రోప్లాస్టిక్లు ట్రోజన్ గుర్రాల్లా పనిచేస్తాయి. పురుగు మందులు, శాశ్వత రసాయనాలను మోస్తాయి. ఉన్నత ఉష్ణోగ్రతలు వాటిని మరింత విషాన్ని గ్రహించి విడుదల చేసేలా చేస్తాయి. ఉష్ణం నీటిలో విషాన్ని వేగంగా విడుదల చేస్తుంది. మనం ప్లాస్టిక్లను తగినంత తగ్గించాలి, ఎందుకంటే చాలా వరకు వాటిలో చివరికి చిత్తడి నేలల్లోకి చేరుతున్నాయి. ప్రభావాలు ఇప్పుడే కనిపిస్తున్నాయి, నదులు, తీరాల్లో కూడా. బ్రెజిల్లో పరిశోధకులు పెద్ద ఎస్ట్యూరీలో అత్యధిక మైక్రోప్లాస్టిక్ సాంద్రతలు కనుగొన్నారు. ఆ నీటిలో చేపలు పట్టే మత్స్యకారులు మార్పు నిజమేనని, బాధాకరమైనదని చెబుతున్నారు. కాలుష్యం చాలా ప్రభావం చూపుతోంది. 10 సంవత్సరాల క్రితం నేను 10 కిలోలు పట్టేవాడిని, ఇప్పుడు 5 కిలోలు మాత్రమే అని చెప్పాడు. ఇక చేపల సంఖ్య, వైవిధ్యం, నాణ్యత అన్నీ భయంకరంగా తగ్గాయని ఓ మత్స్యకారుడు వాపోయాడు. బ్రెజిల్ శాస్త్రవేత్తలు మిగిలిన చేపలు కూడా కలుషితమయ్యాయని చెబుతున్నారు. ఈ చెత్త అంతా కాలుష్యం వల్ల చేపలు ఆ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఇప్పుడు పట్టేవి కూడా కలుషితమే అని సైంటిస్టులు చెబుతున్నారు. మేము సాధారణంగా మసెల్స్ ఉపయోగిస్తాం, ఎందుకంటే అవి ఫిల్టర్ ఫీడింగ్ జీవులు. వాటి టిష్యూల్లో చాలా కలుషితాలు పేరుకుపోతాయి. మనుషులు తినే జాతులు కాబట్టి వాటిని తినే మనుషులపై ప్రభావం చూడటానికి మేము వాటిపై పనిచేస్తాం. కానీ ఫలితాలు భయానకంగా ఉన్నాయి. ప్లాస్టిక్లు పెద్దవిగా ఉండవు, నిరంతరం చిన్నవిగా విచ్ఛిన్నమవుతాయి. చిన్న ముక్కలు అంటే మరిన్ని జీవులోకి చొచ్చుకుపోతాయి. ఇది ఇంకా మొదలే అని ఓ సైంటిస్ట్ అన్నారు.
సంవత్సరం తరబడి గ్లోబల్ ప్లాస్టిక్ ఉత్పత్తి పెరిగిపోతోంది. రాబోయే సంవత్సరాల్లో జీవుల శరీరాల్లో మరిన్ని మైక్రో ప్లాస్టిక్లు కనిపిస్తాయి అనే ఓ హెచ్చరిక భయాన్ని కలిగిస్తోంది. అందుకే ఈ కొత్త గ్లోబల్ రివ్యూ వెనుక శాస్త్రవేత్తలు ఇలా అంటున్నారు. ప్లాస్టిక్ వాతావరణం ఇప్పుడు ఒకే సంక్షోభం, ఒకటి మరొకదాన్ని మరింత దిగజారుస్తుంది. ప్రపంచం ఈ కలిసిన దెబ్బకు సిద్ధంగా లేదు. 1950 నుంచి ప్లాస్టిక్ ఉత్పత్తి 200 రెట్లు పెరిగింది. ఆయిల్ కంపెనీలు ఇంధనం నుంచి ప్లాస్టిక్ కు మళ్లుతున్నాయి. ఈ వక్రరేఖ మరింత పైకి వెళ్తోంది. పరిశోధకుల సందేశం స్పష్టం. ఇవి రెండు వేర్వేరు సమస్యలుగా చూడటానికి మనకు సమయం అయిపోతుంది. ప్రకృతి ఇక వాటిని వేరు చేయడం లేదు. మరీ ముఖ్యంగా మన భారతదేశంలో ఈ వాడకం చాలా ఎక్కువైపోయింది. కొన్ని సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్న నినాదం ప్రకటనల దగ్గరే ఆగిపోయింది. ప్రజలకు ప్లాస్టిక్ నిషేధం అనే నినాదం కన్నా ప్లాస్టిక్ వినియోగం అనేది ప్రియమైంది. ఈ రోజు మనం ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేస్తే నేడు మనతో పాటు రాబోయే తరాలను కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. మనమే తయారు చేస్తున్న ఈ అణుబాంబును మనమే ఆపేద్దాం. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి.